తెలంగాణలో కాంగ్రెస్ కు చెందిన 5 నేతలలో కొండా సురేఖ పేరు ముందుగా వినిపిస్తోంది. ఆమె ఏమీ ఆలోచించకుండా స్పష్టంగా మాట్లాడే వ్యక్తిగా పేరు గంచారు. తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కొంతమంది మంత్రులకు గట్టిగా తగిలినట్టు కనిపిస్తోంది. వరంగల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో 5 కోట్ల విలువైన కొత్త భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ అనంతరం తన ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం పాత భవనం వర్షాకాలంలో ముంచెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థినిలో అవసరాల కోసం కొత్త భవనం అవసరమైందని, దీని నిర్మాణానికి సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయలు అవసరమయ్యాయని పేర్కొన్నారు. అయితే ఈ నిధులను ఎక్కడి నుంచి తేవాలో తనకు తెలియదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె వెల్లడించిన అంశం మరింత చర్చకు దారితీసింది. అటవీ శాఖ మంత్రిగా తన వద్దకు వచ్చే కంపెనీ ఫైళ్లకు సంబంధించి సాధారణంగా కొంతమంది మంత్రులు డబ్బు తీసుకుని క్లియర్ చేస్తారని చెప్పిన ఆమె తాను మాత్రం ఎటువంటి లంచం ఆశించలేదని వెల్లడించారు. మీరు నాకు లంచం ఇవ్వనక్కర్లేదు, మీరు ఆ డబ్బుతో ప్రభుత్వ స్కూల్కు భవనం కట్టించండి అరబిందో ఫార్మా ప్రతినిధులతో చెప్పినట్టు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కొంతమంది మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఫైళ్లు క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారని ప్రశ్నలు వేస్తున్నారు. కొండా సురేఖ మాటలు నిజంగా ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్నిచ్చేవిగా ఉన్నాయని పేర్కొంటున్నారు. సారాంశంగా చెప్పాలంటే మంత్రి సురేఖ మనసులోని మాటను బహిరంగంగా చెప్పడం ఆమె శైలి. అయితే ఈసారి ఆమె మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయంగా ఈ ప్రకటన ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.